వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ ఇచ్చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతూ ఉంది. అది పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ ఆంధ్ర వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో, తెలంగాణలోని 13 జిల్లాల్లో, మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు, పల్నాడు జిల్లాలో 2 నుంచి 3 సెంటీమీటర్లు, ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్లు, కర్నూలు, అనంతపురంలో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్టు, ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఇక ఈరోజు కూడా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ మహానగరంలో నేడు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్లో రెయిన్ అలర్ట్ జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దానికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. అల్పపీడనం బలహీనపడింది. ఈ బలహీనపడ్డా కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇటు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు. ఇక ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలి వేగం గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక జనగాము, గద్వాల, మహబూబ్నగర్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వికారాబాదు, భువనగిరి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 4-5 గంటల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ఫలితంగా పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ మామిడి తోటలు పిందె మీద తోటలన్నీ ఉన్నాయి కాబట్టి పిందెలు రాలిపోయే ప్రమాదం ఉంది. గాలి 45 నుంచి 50 డిగ్రీల 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక తెలంగాణలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 6.3 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదైంది. గుండ్లపల్లిలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. సిద్దిపేట, వికారాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాదు, భువనగిరి, ఆసిఫాబాదు, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 24 గంటల్లో కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. హైతనగర్, వనస్థలపురం, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో అతి భారీ వర్షం నమోదైంది. ఇక రాత్రి సమయాల్లో కూడా జల్లులు పడుతూనే ఉన్నాయి. వేసవికాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ ఉండగా అకాల వర్షాలతో హైదరాబాద్ నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి రైతులు, మిర్చి హార్వెస్ట్ చేసిన రైతులు, వరి పంట కొంచెం లేటుగా సాగు చేసి హార్వెస్టింగ్ చేసుకుంటున్న రైతులు కొంత నష్టపోయారు. ఇక రాబోయే 24 గంటల్లో కూడా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు, మిర్చి రైతులు పంట కోసిన పంటను తడవకుండా కాపాడుకోవాలి. ఇప్పటికే చాలా పంటలు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తడిస్తే ఆ పంట ధర సగానికి సగం పతనం అవుతుంది. రైతు సోదరులు, మీ ప్రాంతాల్లో ఏ పంటలకు నష్టం వాటిల్లింది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ఆ విషయాలన్నీ మిగతా రైతులందరికీ తెలియజేద్దాం.